స్టోరీ ఏంటి? నీళ్ళ కోసం ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడం ముందు రండి. మీరు ఎత్తమాకండి అమ్మా, వాళ్ళు అనుకోలేదు ఎత్తుతారు. కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు రికార్డుతే గాని డొక్కాలేనటువంటి అనేక మంది నిరుపేద చేనేత కార్మికులు సుశక్తిగా ఎదగాలని లక్ష్యంతో నాడు నందమూరి తారకరాముడు బీజం వేసి ఇన్ని సంవత్సరాల కాలంగా కొనసాగితే ఇవాళ సౌండ్ రాలా. జై బాలయ్య బాబు గారు ప్రతి నిమిషం ఒక పక్క అభిమానుల కోసం ఎంత కష్టపడుతున్నారు, ఒక పక్క హిందూపూర్ నియోజకవర్గం కోసం కూడా ఆహార నిశలు కష్టపడుతున్నారు. అసెంబ్లీలే కనపడినా అమ్మా ఎప్పుడు పెడుతున్నావు స్కిల్ సైడింగ్ సెంటర్, ఎప్పుడు పెడుతున్నావు మా హిందూపూర్ కి మన డిపార్ట్మెంట్? ఎందుకంటే చేనేతలు ఎక్కువగా ఉన్నారు, మహిళలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. మరి మనం ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలా. వాళ్ళు ఎప్పటి నుంచో మన పార్టీని మనల్ని నన్ను నమ్ముకొని ఉన్నారని ఎప్పుడు కనపడినా అసెంబ్లీలో కావచ్చు ఎక్కడికన్నా బాలయ్యబాబు గారు భయపడితే ఫస్ట్ నేను డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతున్నా. అంటే మన బాలయ్య గారు అంత కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మహిళా పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు వారి తండ్రి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్న నాయకుడు, నటభూషణ అవార్డు పొందిన వ్యక్తి మన పద్మభూషణ్ మన బాలయ్య గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ని మీరు బాగా ఉపయోగపెట్టుకోవడం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆకాంక్ష, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక వ్యాపారవేత్తని తయారు చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఒక పక్క ఇలాంటి స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఈ జూకీ మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందుతారు. ఈ ట్రైనింగ్ 60 days జరుగుతుంది, ఆ తర్వాత మీకు మిషన్ కూడా ఇస్తారు. దాంతోపాటు మీరు జాబ్ వర్క్ చేసుకోవడానికి కూడా మేము అవకాశం ఇస్తాం. మరి మీరు జాబ్కి వెళ్తాము అంటే జాబ్ వర్క్ ఇస్తాం, జాబ్ చేసుకోవడానికి కూడా మీరు వెళ్తామంటే వాళ్ళ జాబ్ మేళా కూడా ఇక్కడ మేము పెట్టిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడున్న చేనేతలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, చేనేతలకు పూర్వ వైభవం రాబోతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రం విడిపోయి అప్పుల పాల్లో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 19లో మన హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ చాలా రాజయోగంలో ఉండేది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, నేను హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ నాకు ఇచ్చిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను. సవితమ్మ, చేనేతలు మన కుటుంబ సభ్యులు, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకు మనం ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకోవాలని మన నారా లోకేష్ బాబు గారికి ఈ విషయం కూడా తెలిసారు. ఎందుకంటే నారా లోకేష్ గారికి మంగళగిరిలో చేనేతలు ఎక్కువ, చేనేతలు పడుతున్న కష్టాల గురించి ఆయనకి బాగా తెలుసు. ఎప్పటికప్పుడు నాతో రివ్యూ కూడా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందనే నేను చెప్తాను. ఎందుకంటే చేనేతలు తయారు చేసిన చీరలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ మార్కెటింగ్ కి చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోజు మేము మార్కెటింగ్ ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే హ్యాండ్లూమ్స్ డేకి వచ్చి ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడే మా సోదరులు అడిగారు, కరెంటు 200 మరమగ్గాలకి మరి హ్యాండ్లూమ్ దాని 200, 500 మరమగ్గాల కోసం ఆ రోజు హామీ ఇచ్చాం. ఖచ్చితంగా హామీ నెరవేరుస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మీరు తయారు చేసిన వస్తువులు బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెడుతున్నాం. అంతేకాకుండా
మరి జిఎస్టీ హీరో, నిజమైన హీరో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని మనకు అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి ఇక్కడికి నీళ్ళు ఇచ్చిన అప్పటి భగీరథుడు మన బాలయ్య బాబు గారు. మరి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలుసు. ఏమా మీకందరికీ సిలిండర్లు వచ్చాయా? దీపం 2 కింద దీపం 2 సిలిండర్లు తీసుకున్నారా? ఉచిత సిలిండర్లు వచ్చినాయి. మరి ఈ రోజు ఏదైతే మాట చెప్పారో ఎన్డీఏ కూటమికి ఓటేశారు, ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నాం. మెగా డిఎస్సి తొలి సంతకం అన్నాం, మెగా డిఎస్సి చేశాం. అలాగే అన్నా క్యాంటీన్లు అన్నాం, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. ఉచిత ఇసుక అన్నాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం. అదే విధంగా డొక్కా సీతక్క మధ్యాహ్నం మన నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అంటే మధ్యాహ్నం డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాం. ఇలాగ అనేక సంక్షేమ పథకాలను ఒక పక్క మనం చేస్తున్నాం. మరి ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, అమరావతి పనులు మొదలైనవి. మరి మన బాలయ్య బాబు గారు సుమారు 60 కోట్లతో ఎన్ఆర్జీఎస్, సిసి రోడ్లు, డ్రైనేజ్లు 5 ఏళ్ల నుంచి రోడ్లు అధికారులు ఏం పని చేస్తున్నారో తెలియడంలో అధికారులు కూడా కొంతమంది ఏమో జీతాలు తీసుకుంటున్నాం, పని చేయలేమన్నారు, కొంతమంది ఏమో జై జగన్ జై జగన్ అనుకుంటూనే ఉన్నారు.